నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి F-16 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నిసర్ను 747 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టనుంది. వాతావరణ సమాచారం కోసం నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రయోగం చేపడుతున్నాయి. నిసర్ శాటిలైట్ 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తూ 3D చిత్రాలను అందిస్తుంది. భూమిని స్కాన్ చేస్తూ తుఫాన్లు, సునామీలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం వంటి ప్రకృతి విపత్తులపై అలర్ట్ చేస్తుంది. సింగపూర్ పర్యటనలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను మంత్రి లోకేష్ కలిశారు. సెసిల్ స్ట్రీట్లో ఆ సంస్థ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఏపీ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్, మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి తమ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అజూర్ ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కో పైలట్ ను ఉపయోగించి 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు స్కీమ్పై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అధికారులతో సమీక్ష చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదో ఒక ఐడి కార్డు చూపించి మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. అటు ఈ పథకం ద్వారా మహిళలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీవాణి దర్శన సమయంలోనూ టీటీడీ మార్పులు చేసింది. శ్రీవాణి కోటా కింద ప్రస్తుతం ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇకపై సాయంత్రం కూడా దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. లిక్కర్ స్కామ్ లో సిట్ ఇవాళ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల నగదు వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని ఈ కేసులో నిందితుడు రాజ్ కసరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాచారంలో బయటపడిన నగదు తనదేనని, సిట్ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బీసీ నేతలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలుస్తోంది. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం, సర్క్యులర్ 4779 రద్దుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఎఫ్ఏ అసోసియేషన్ నేతలతో పలు అంశాలపై ఆమె చర్చించారు. ఎఫ్ఏలకు ఇచ్చే జీతాల్లో వ్యత్యాసం ఉందని, అందరికీ ఒకే జీతం ఇవ్వడం, బదిలీపై నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఆయా కంపెనీలతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వాహనాల లెర్నింగ్, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, పర్మిట్స్, ఇతర ట్రాన్సాక్షన్ కు సంబంధించి సర్వీస్ ఛార్జీలు పెరిగాయి. ఈ నెల 28 నుంచి లైసెన్స్ సర్వీస్ ఛార్జ్ 200 రూపాయలు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఛార్జ్ 300 రూపాయలు, నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ 400 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ కు 250 నుంచి 500 వరకు పెంచారు. ఫిట్నెస్ ఛార్జీలు 200 రూపాయల నుంచి 300 వరకు పెంచారు. టీసీఎస్, ఇంటెల్ వంటి కంపెనీలు లే ఆఫ్స్ బాట పడుతుంటే ఇన్ఫోసిస్ మాత్రం శుభవార్త చెప్పింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో నైపుణ్యం ఉన్న 20,000 ఫ్రెషర్లను నియమించనున్నట్లు సంస్థ సీఈఓ సలీల్ ఫరేక్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను రీసైక్లింగ్ చేస్తున్నామని ఆయన అన్నారు. అటు ఏఐతో ఉత్పాదకత 5 నుంచి 15% పెరిగినట్లు వెల్లడించారు. యూరప్, యుఎస్ మార్కెట్లలో స్థిరత్వం వచ్చాక వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం లైంగిక దాడితో సమానమన్నారు. ప్రజాసేవలో ఉన్న మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆమె స్పీకర్ను కోరారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం నాడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగ్ర కలకలం రేగింది. అల్-ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ కీలక కుట్రదారును పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. అల్-ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ అయిన షామా పర్వీన్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. సంచలనాలకు కేరాఫ్ గా నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద మరో సుంకాల బాంబు పేల్చారు. భారతదేశంపై 25% సుంకాలు ఇంకా జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి అంటే శనివారం నుండి భారతదేశం అమెరికాకు 25% సుంకాలను చెల్లిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా నెట్వర్క్ ట్రూత్ సోషల్లో తెలిపారు.
వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కియారా అద్వానీ మధ్య వచ్చే లవ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఊపిరి ఊయలగా అంటూ సాగే ఈ పాటను ప్రీతం స్వరపరిచారు. రేపు పూర్తి పాట రిలీజ్ చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఐసీసీ విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ నంబర్ 1 స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ లో నిలిచాడు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ ఖాతాలో 814 రేటింగ్ పాయింట్లుండగా అభిషేక్ 829 పాయింట్లతో అగ్రస్థానం అందుకున్నాడు. ఆస్ట్రేలియా వెస్టిండీస్ టీ20 సిరీస్ కు హెడ్ దూరంగా ఉండటం అతడి ర్యాంకింగ్ పై ప్రభావం చూపింది.